దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెప్తున్నాను. దేవుని వాక్యం మనము గమనిస్తున్నాము. ఇక్కడ కీర్తనలు 23వ కీర్తన మనం ధ్యానిద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన చేదెత్తుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకార లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై యుందువు. నీ దుడ్డుకరియు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొల్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని యొక్క వాక్యము ఇక్కడ గమనిస్తున్నాము. దావీదు కీర్తన ఇక్కడ రాస్తున్నాడు. ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకి లేమి అనేది ఉండదు, సమృద్ధి అనేది ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఏమీ లేదని బాధపడుతున్నావా? దేవుడు నీకు కాపరిగా ఉండి నీ లేమిని అంతటిని కూడా ఆయన తీసేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాబట్టి కష్టము, బాధ అనుకున్నావా, వేదన అనుకున్నావా, దేవుడు నీ యొక్క మరి ఆ పేదరికం అంతటిని తీసివేసి దేవుడు సమృద్ధిని కూడా ఇస్తాడు. ఇక్కడ 2వ వచనంలో మనం గమనిస్తున్నాము, పచ్చిగల చోట్ల నన్ను పరుణ చేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. ఇక్కడ పచ్చతనం, పచ్చిగల చోట్ల అన్నగా సమృద్ధికి సాదృశ్యంగా ఉన్నది. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అంతవరకు ఆయన చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నువ్వు బాధలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, అందరూ నన్ను చేయి విడిచిపెట్టేసినారు అని అనుకున్నావా? కానీ యేసయ్య నీ చేయి విడిచిపెట్టకుండా ఆయన నడిపిస్తూనే ఉంటాడు. ఇక 3వ వచనంలో మనం గమనించేటప్పుడు, నా ప్రాణమును ఆయన చేదు తెచ్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. కాబట్టి మన ప్రాణానికి చేదు తెచ్చే దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన చేదు తీస్తూ ఉంటాడు. నేను ఉన్నానని అభయమిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా 4వ వచనంలో మనం గమనించినప్పుడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించును, ఏ అపాయముకు భయపడును. చూడండి, గాఢాంధకారపు అంటే కష్టాలు, బాధలు, సమస్యలు, వేదనలు, అనారోగ్యము, నష్టము, కష్టము అన్నీ రావచ్చు. కానీ దేవుని బిడ్డలారా, కానీ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఈ యొక్క గాఢాంధకారపు లోయలు అనేది శ్రమలకు సాదృశ్యము, కష్టాలకి సాదృశ్యము. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇక్కడ ఏమంటుందంటే, ఏ అపాయమునకు భయపడొద్దు. దేవుని బిడ్డ, నువ్వు ఏ అపాయం వచ్చినా కూడా నువ్వు భయపడదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాడికంటే గొప్పవాడిని నమ్ముకున్నావు. ఎందుకంటే నీ కోసము, నా కోసము ప్రాణం పెట్టిన యేసయ్యని నువ్వు నమ్ముకున్నావు. సృష్టికర్త అయిన దేవుని నువ్వు నమ్ముకున్నావు. కాబట్టి నువ్వెంత మాత్రము భయపడాల్సిన అవసరము లేదు. కాబట్టి దేవుని బిడ్డారా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఈ రోజు ఏ భయముతో ఉన్నావు, ఏ ఆందోళనతో ఉన్నావు, యేసు ప్రభువు అంటున్నాడు, ఏ మాత్రం కూడా భయపడొద్దని. చూడండి, అనుదినము ఏదో ఒక భయముతో ఉంటున్నావా? ఆ భయాన్ని దేవుడు తీసివేస్తాడు. అంతేకాదు, దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. అంతేకాదు దేవుని బిడ్డారా, ఆయన దుడ్డుకరయ్యు ఆయన దండంతో మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. ఎవరు నిన్ను ఆదరించేవారు లేరా? కానీ యేసయ్య నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. ఇంకా 5వ వచనంలో మనం గమనించినప్పుడు, నా శత్రువులతో నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. కాబట్టి మరి శత్రువులు ఎవరు ఏమి కూడా చేయలేరు. సాతాను కూడా ఏమీ చేయలేదు. కాబట్టి మన శత్రువుల ఎదుట మనకి దేవుడు భోజనము సిద్ధపరుస్తాడు. కాబట్టి నూనెతో ఆయన తల అంటే ఉన్నాడు. గిన్నె నిండి పొరుచు అనగా, గిన్నె నిండి పొరుచు అంటే అర్థం ఏమంటే, ఆశీర్వాదం అనేది నీకు వస్తూనే ఉంటది, సమృద్ధి అనేది నీకు వస్తూనే ఉంటది. దేవుడు లేమి తీసివేస్తాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఎలాంటి ఆశీర్వాదం అంటే దేవుని బిడ్డారా, అది పొంగి పొర్లిపోతూ ఉంటుంది అనమాట. పొర్లిపోతూ ఉంటుంది అంటే అలాంటి ఆశీర్వాదం నీకు ఇస్తాడు. మరి కృపని దేవుడు నీకు ఇస్తాడు. నీ ప్రార్థనకు జవాబిస్తాడు. చివరి వచనంలో మనం ముగించుకుంటున్నాం. 6వ వచనం చదివేసి మనం ముగించుకుందాం. దేవుని బిడ్డారా, దావీదు భక్తుడు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వస్తాయి. దేవుని బిడ్డారా, కృపా క్షేమం నీ వెంటే వస్తుంది. కృప అనగా ఆశీర్వాదం. ఎక్కడైనా వెళ్ళి వచ్చినప్పుడు క్షేమము నీకు వస్తుంది. క్షేమకరమైనటువంటి ప్రయాణం. ఈ రోజు నువ్వు ఎక్కడైనా వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తున్నావంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల. ఇశ్రాయేలును కాపాడోడు కునుకడు, నిద్రపోవడం దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన కృప క్షేమము మన వెంట వస్తుంది. ఈ రోజు నువ్వు సజీవంగా ఉన్నావా? దేవుని కృప. నీ డబ్బుని రక్షించలేదు, నీ ఆస్తి పాస్తులని రక్షించలేదు. దేవుని కృప మాత్రమే నిన్ను బ్రతికిస్తుంది. ఈ రోజు నువ్వు బ్రతికి బట్ట కట్టావంటే దేవుని యొక్క కృప. కాబట్టి దేవుడు మనకు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఎలాంటి కృప అంటే, నువ్వు నేను పాపం చేసినప్పటికీ, దేవునికి దూరమైనప్పటికీ, సృష్టికర్త అయిన దేవుడు, భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కనే మరి గర్భం ద్వారా పుట్టాడు.
చేశాడు, మరి అనేకమైన శ్రమలు అనుభవించాడు. ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టారు, తలకాయకి ముళ్ళు కిరీటం పెట్టారు, మోయలేని శిలువ భారాన్ని మోపారు. ఇదంతా ఎందుకంటే నా పాపం తీసివేయడానికి, నిత్య నరకం తప్పించి మోక్ష రాజ్యానికి అర్హులుగా చేయడానికే దేవుడు ఇంత త్యాగం చేశాడు. కాబట్టి ఆయన నీ పైన కృప చూపిస్తున్నాడు, క్షేమంగా నడిపిస్తున్నాడు. కాబట్టి మన కృతజ్ఞతగా మనం ఏం చేయాలంటే చివరిగా చిరకాలము మనం ఎక్కడ ఉండాలండి? చిరకాలము. కొంతమంది ఏం చేస్తారంటే టైం దొరికితే చాలు గాని మరి బతకనాలు కొడతా అంటారు, టైం పాస్ చేస్తుంటారు. కాబట్టి నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరంలో ఉండాలి, దేవుని వాక్యం చదువుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని దగ్గర మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తానని దావీదు మహారాజు అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డారా, నువ్వు ఎక్కడ గడుపుతున్నావు? దృష్టిలో ఆలోచన చెప్పున్నా నడవక, పాపుల మార్గం నిలవక, అపాసులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించి వాడు ధన్యుడని కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో దేవునికి వాక్యం రాయబడినది. కాబట్టి చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తూ ఆయనకి ఆశీర్వాదానికి పాత్రలవుదాం. దేవుడిని దీవించినగా ఇంత శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెప్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.